ఇలాంటి టెక్నాలజీ వల్ల డేటాని లైట్ పల్స్గా మార్చి క్యారీ చేయడం ఆర్ ట్రాన్స్మిట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఆ టెక్నాలజీ పేరే ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీ. ఈ ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ ఆప్టికల్ ఫైబర్ అనేది చాలా సన్నమైన గ్లాస్ ఫైబర్స్ లేదా ప్లాస్టిక్ ఫైబర్స్ ద్వారా డేటాని వన్ టు అనదర్ ప్లేస్కి ట్రాన్స్మిట్ చేస్తారు. ఈ ఆప్టికల్ ఫైబర్ అనేది మనిషి జుట్టు కన్నా చాలా సన్నంగా ఉంటుంది. అంతేకాక ఈ ఆప్టికల్ ఫైబర్స్లో యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది వన్ టు అనదర్ ప్లేస్కి చాలా ఈజీగా ట్రాన్స్మిట్ చేయవచ్చు. దీన్నే ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీ అని కూడా అంటారు. ఈ ఆప్టికల్ ఫైబర్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ముందుగా ఎలక్ట్రికల్ సిగ్నల్ ఫామ్లో ఉన్న డేటాని లైట్ పల్స్గా మార్చి ఈ ఆప్టికల్ ఫైబర్ ద్వారా రిసీవర్కి పంపుతారు. ఎట్ ది ఎండ్ రిసీవర్కి చేరుకున్న తర్వాత అగైన్ ఈ లైట్ పల్స్లో ఉన్న డేటాని ఎలక్ట్రికల్ ఫామ్గా మార్చి టీవీస్కి, మొబైల్స్కి అండ్ ఫోన్స్కి పంపిస్తారు. ఇలా పంపించడం వల్ల డేటా యాక్యురేట్గా ఉంటుందా అంటే ఉంటుంది. అది ఎలాగంటే, ఈ లైట్ ఫామ్లో మార్చిన డేటాని ఫైబర్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగడం వల్ల ఈ డేటా అనేది రిసీవర్కి చాలా యాక్యురేట్గా రిసీవ్ అవుతుంది. ఈ ఆప్టికల్ ఫైబర్స్ వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, లాంగ్ డిస్టెన్స్ ఉన్నా కూడా సిగ్నల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఆల్సో డేటా అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఈ క్లౌడ్ స్టోరేజ్, ఆన్లైన్ గేమింగ్, 8K అండ్ 4K రెవల్యూషన్ అనేవి ఈ ఆప్టికల్ ఫైబర్స్ నుంచి వచ్చే డేటా ద్వారానే రన్ అవుతాయి. ఈ ఆప్టికల్ ఫైబర్స్ అనేవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే, ఫైబర్ బ్రాడ్బ్యాండ్స్, 5G నెట్వర్క్స్, బ్యాంక్స్, హాస్పిటల్స్ అండ్ ఇంటర్నెట్ సెంటర్స్ అండ్ ఆల్సో సముద్రం అడుగున ఉన్న డేటా కేబుల్స్లో కూడా ఈ ఆప్టికల్ ఫైబర్స్ అనేది యూజ్ చేస్తారు. ఈ ఆప్టికల్ ఫైబర్ గురించి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ దగ్గర రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.